పచ్చటి చెట్లతో కలకలలాడే పక్షుల కిలకిల రావాలతో ఆ అడవి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అడవిలో ఒక పక్కన చిచ్చుకాకి తన 22 కుమారుడు చిన్నుకాకితో కలిసి ఒక చిన్న మట్టింట్లో నివసిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఇల్లు చాలా చిన్నది, పైన తాటాకులతో కప్పబడి ఉంటుంది. ఇల్లు చిన్నదైనా చిచ్చుకాకి ఎంతో కష్టపడి తన కొడుకును ఎంతో బాధ్యతగా పెంచుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఉదయం ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిచ్చుకాకి తన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉంటుంది. చిన్నుకాకి గుమ్మం ముందు కూర్చొని కొత్తగా నేర్చుకుంటున్న శిల్పకళా నైపుణ్యంతో మట్టితో అందమైన గృహాల నమూనాలు చేస్తూ ఉంటాడు. చిన్నుకాకి సంతోషంగా తాను చేసిన మట్టి నమూనాను చూపిస్తూ, అమ్మో చూడమ్మా, నేనెంత అందమైన మట్టిల్లు చేశాను. మన ఇల్లులాగే ఉంది కదా ఇది కూడా. చిచ్చుకాకి నవ్వుతూ కొడుకు తల నిమురుతూ, అవునరా చిన్నగా, చాలా అందంగా ఉంది. మన ఇల్లు చిన్నదైనా మనకి ఇదే స్వర్గం రా. పని పూర్తయ్యాక చేతులు కడుక్కొని లోపలికి రా. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తాను. కానీ ఈ రోజు ఎందుకో గాలి చాలా గట్టిగా వీస్తోందమ్మా. ఆకాశం కూడా కొంచెం మబ్బుగా మారుతున్నట్టుంది. అప్పుడే అటుగా తుని పిచ్చుక తన 22 కుమార్తె బుచ్చి పిచ్చుకతో కలిసి చిచ్చుకాకి ఇంటి వైపు వస్తాడు. తుని పిచ్చుక చేతిలో కొన్ని తాజా కూరగాయల బుట్ట ఉంటుంది. బుజ్జి పిచ్చుక నడుచుకుంటూ వచ్చి చిన్నుకాకి పక్కన కూర్చుంటుంది. తుని పిచ్చుక అరుగు మీద బుట్ట పెడుతూ, ఏంటి చిచ్చు, ఉదయాన్నే ఇల్లు సర్దుకోవడంలో చాలా తీరిక లేకుండా ఉన్నావు. నేను ఈరోజు తోట నుండి కొన్ని తాజా వంకాయలు టొమాటోలు కోసుకొచ్చాను. నీకోసం కూడా కొన్ని తెచ్చాను, తీసుకో. చిచ్చుకాకి సంతోషంగా కూరగాయలు తీసుకుంటూ, అయ్యా తమి, చాలా కృతజ్ఞతలు. ఈ రోజు కూరగాయలు కొనే పని తప్పింది. అసలే ఈ మధ్య సంతలో ధరలు మండిపోతున్నాయి. నువ్వు చాలా మంచిదానివి తోని. బుజ్జి పిచ్చుక చిన్ను చేతిలో నమూనాను చూస్తూ, చిన్ను, ఈ మట్టి నమూనా భలే ఉందిరా, నాకు కూడా ఒకటి చేసివ్వవా? మనం ఇద్దరం కలిసి కళాఖండాలు చేయడం నేర్చుకుందాం. ఖచ్చితంగా బుజ్జి, కూర్చో. నీకు నచ్చినట్టు పెద్ద నమూనా చేసిస్తాను. ఉభయులు కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తోని పిచ్చుక చిచ్చుకాకి మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఊరి చివర నుండి చాలా ఆడంబరంగా గొప్పలు చెప్పుకుంటూ చోటు చిలుక మహిగ్రద్ద అక్కడికొస్తారు. వాళ్ళిద్దరూ పట్టు ఈకలతో మెడలో మెరుస్తున్న నగలతో చాలా ధనవంతుల్లా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చిచ్చుకాకి ఇంటిని చూడగానే మొహాలు మార్చేసుకుని ముక్కులు మూసుకుంటారు. చోటు చిలుక వెటకారంగా నవ్వుతూ, ఓహో చిచ్చుకాకి గారు, ఏంటి ఈ రోజు మీ చిన్న కూడు తొడవడానికి ఎంత సమయం పట్టిందా? అసలు ఈ మట్టిల్లు, ఈ తాటాకులు ఏంటి చిచ్చు, చూడటానికి చాలా పేదరికం కనిపిస్తుంది. మహిగ్రద్ద గర్వంగా తన రెక్కలు ఊపుకుంటూ, అవును చోటు, నేనైతే అసలు ఇలాంటి ఇళ్లలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా ఇల్లు చూడు, కొండపైన ఎంత పెద్ద రాతి భవనమో. మా ఇంట్లో విలాసవంతమైన పరుపులు, ఆధునిక వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇలాంటి మట్టిళ్లలో ఉంటే ఒళ్ళంతా నలతగా ఉంటుంది. చిచ్చుకాకి కోపంతో ముఖం తిప్పుకుంటూ, ఏంటి చోట మహి గారు, పొద్దున్నే నా ఇంటికి వచ్చి మీ గర్వాన్ని చూపిస్తున్నారా? నా ఇల్లు చిన్నదైనా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్యాలెస్ లాంటి ఇళ్లలో ఉండే గొడవలు మా ఇంట్లో ఉండవు. తుని పిచ్చుక శాంతంగా సర్ది చెప్పడానికని ప్రయత్నిస్తూ, చోటు, మహి గారు, అలా మాట్లాడకండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. చిచ్చు చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంది. మనమంతా స్నేహితులం కదా, ఇలా తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. చోటు చిలుక కోపంగా తుని వైపు చూస్తూ, నువ్వు ఊరుకో తుని, నీకెప్పుడు అందరికీ మద్దతు ఇవ్వడం అలవాటి. మేము నిజం చెబుతున్నాం. ఈ చిచ్చుకాకి లోబితనం వల్లనే ఇంత వయసు వచ్చినా కూడా ఇలాంటి చిన్న ఇంట్లో బ్రతుకుతుంది. మాకు చాలా ధనం ఉంది. మా బంధువులు కూడా చాలా గొప్పవాళ్ళు. అప్పుడే చోటు చిలుక 22 కుమారుడు బన్ను చిలుక అక్కడికొస్తాడు. చోటు చిలుక బన్నుని దగ్గరికి తీసుకుంటూ, చూసావా చిచ్చు, నా కుమారుడు బన్ను ఎంత ఉన్నతమైన పండు తింటాడో. మీ చిన్నులాగా వాడు మట్టితో పనులు చేయడు. వాడి స్థాయి వేరు. చిన్నుకాకి బాధగా తలదించుకుంటూ, మట్టితో శిల్పాలు చేస్తే తప్పేంటి చోటు పిన్ని, నా నమూనాలు చాలా బాగుంటాయి. మహిగ్రద్ద చిరాకుగా, సరే సరేలే, మీ మట్టి కథలు ఆపండి. మేము ఈ రోజు చాలా పెద్ద వస్తువులు కొనుక్కోవడానికని వెళ్తున్నాం. మాకు చాలా పనులున్నాయి. చిచ్చు, నీకు వీలైతే ఎప్పుడైనా మా ఇంటికి రా, మంచి భోజనం పెడతాం. నీకు ఇలాంటి మంచి తిండి దొరకదు కదా. చిచ్చుకాకి తీవ్రమైన అసంతృప్తితో, నాకు మీ తిండి వద్దు, ఏమీ వద్దు. మీరెక్కడి నుండి వెళ్ళిపోతే చాలు, నా పని నేను చూసుకుంటాను. చోటు చిలుక మహిగ్రద్ద గర్వంగా నవ్వుకుంటూ తమ కుమారుడు బన్నుతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక చిచ్చుకాకి కళ్ళల్లో కొద్దిగా నీళ్లు తిరుగుతాయి. అది చూసి తుని పిచ్చుక ఆమెను ఓదారుస్తుంది. బాధపడకు చిచ్చు, వాళ్ళకు డబ్బుందన్న గర్వం ఎక్కువ, కానీ ఆపదొచ్చినప్పుడు ఆ డబ్బు మనల్ని కాపాడదు.
కేవలం మంచి మనసు మాత్రమే కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అవును తడి, కానీ వాళ్ళు అలా మాట్లాడేసరికి నా కుమారుడి ముందు నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను పేదదాన్ని కావచ్చు, కానీ ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు కదా. చిచ్చు అత్త, నువ్వు బాధపడకు. నీ ఇల్లు చాలా చాలా బాగుంది. నాకు ఇక్కడే ఉండడం ఇష్టం. అవునమ్మా, నువ్వు బాధపడకు. నేను పెద్దయ్యాక నీకు చాలా పెద్ద భవనం నిర్మిస్తాను. కొడుకు మాటలకి చిచ్చుకాకి మనసు కరిగిపోయింది. ఆమె చిన్నుని గట్టిగా హత్తుకుంటుంది. తుని పిచ్చుక కూడా నవ్వుతూ వాళ్ళకి ధైర్యం చెబుతుంది. కాసేపటికి వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. ఉదయం ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్ముకుంటుంది. చల్లటి గాలి కాస్త ఈదురు గాలిగా మారుతుంది. చెట్ల ఆకులు రాలిపోతూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. భయంకరమైన ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. తుని పిచ్చుక కంగారుగా ఆకాశం వైపు చూస్తూ, అమ్మో చిచ్చు, వర్షం చాలా గట్టిగా వచ్చేలా ఉంది. ఉరుములు భయంకరంగా ఉన్నాయి. నేను పుచ్చి ఇక్కడే మా ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే దారిలో ఇబ్బంది పడతాం. అవును తడి, త్వరగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, తలుపులన్నీ గట్టిగా వేసుకో. తుని పిచ్చుక తన కుమార్తె బుజ్జిని తీసుకుని వేగంగా తన ఇంటి వైపు వెళ్తుంది. వర్షం తీవ్రత క్షణక్షణానికి పెరిగిపోతుంది. గాలి ధాటికి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోతూ ఉంటాయి. అడవి మొత్తం చీకటిగా మారిపోతుంది. చిచ్చుకాకి తలుపులు వేస్తూ, చిన్న, త్వరగా లోపలికి రా. బయట ఉరుములు చాలా గట్టిగా ఉన్నాయి, తలుపులు గట్టిగా పట్టుకో. అమ్మో, వాతావరణం చాలా భయంకరంగా ఉందమ్మా. గాలి ఎంత గట్టిగా వస్తుందో చూడు. మన ఇల్లు ఊగిపోతున్నట్లుంది. ఆందోళన పడకరా చిన్నగా, నేను ఉన్నాను కదా. మన ఇల్లు గట్టిగానే ఉంటుంది. దేవుడు మనల్ని కాపాడుతాడు. అదే సమయంలో ఊరి చివర వస్తువులు కొనడానికి వెళ్లిన చోటు చిలుక, మహీగ్రద్ద, బన్ను చిలుక వర్షంలో చిక్కుకుపోతారు. వాళ్ళున్న చోట పెద్ద పెద్ద చెట్లు విరిగి పడడంతో వాళ్ళ పెద్ద ఇళ్లకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతుంది. గాలి తీవ్రతకి వాళ్ళు ఎగరలేక వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడా ఆశ్రయం దొరకదు. చలికి వణుకుతూ సహాయం కోసం అర్థిస్తూ వాళ్ళు మెల్లిగా చిచ్చుకాకి ఇంటి వైపు వస్తారు. చోటు చిలుక చలికి వణుకుతూ గట్టిగా తలుపు కొడుతూ, చిచ్చు చిచ్చు, తలుపు తీయవే, తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడ వర్షం దంచి కొడుతుంది. మహీగ్రద్ద ఆవేదనతో అరుస్తూ, చిచ్చు, త్వరగా తలుపుతే, మా ఈకలన్నీ తడిసిపోయాయి, గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాం, దయచేసి తలుపుతీ. చిచ్చుకాకి లోపల నుండి ఆ శబ్దాలు విని ఆశ్చర్యపోతుంది. ఆమె తలుపు కొద్దిగా తీసి చూస్తుంది. బయట చోటు, మహి, పన్ను చలికి దారుణంగా వణుకుతూ తడిసిపోయి నిలబడి ఉండడం చూస్తుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అరే చోటో మహి గారు, ఏమిటి ఈ వర్షంలో నా ఇంటి దగ్గరకు వచ్చారు? నీ పెద్ద పెద్ద భవనాలకు వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? చోటు చిలుక చేతులు జోడిస్తూ ఏడుస్తూ, చిచ్చు, పాత విషయాలు ఆపి ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. దారిలో చెట్లు విరిగిపడి మా ఇళ్లకు వెళ్లే దారి బంద్ అయిపోయింది. మేము ఎగరలేకపోతున్నాం. నా కుమారుడు బన్ను చలికి విలువలాడిపోతున్నాడు. దయచేసి కాపాడవే. అమ్మా, బన్ను చలికి వణికిపోతున్నాడమ్మా. త్వరగా లోపలికి రా. నీవు ఆపదలో ఉన్నవారు కదా. చిచ్చుకాకి మనసు కరుగుతుంది. ఎంత గర్వంగా మాట్లాడినా ఆపదలో ఉన్న వాళ్ళని వదిలేయకూడదని ఆమె భావిస్తుంది. వెంటనే తలుపు పూర్తిగా తీసి వాళ్ళని లోపలికి రమ్మంటుంది. త్వరగా లోపలికి రండి, బయట వర్షం చాలా భయంకరంగా ఉంది. చోటు, మహి, పన్ను ముగ్గురు లోపలికొచ్చి కింద కూర్చుంటారు. వాళ్ళ ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది. చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి పొడిగుడ్డలు తెచ్చి పన్నుకిస్తాడు. మహీగ్రద్ద తల తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ, అబ్బా, ఈ వర్షం ఏంటి ఎంత భయంకరంగా పడుతుంది. కానీ చిచ్చు, నీ ఇల్లు చిన్నదైనా లోపల చాలా వెచ్చగా సురక్షితంగా ఉంది. బయట గాలి అస్సలు తగలడం లేదు. చోటు చిలుక సిగ్గుతో తలదించుకుని, అవును చిచ్చు, ఉదయం మేము నీ ఇంటిని చూసి చాలా ఎగతాళి చేశాం. కానీ ఈ రోజు ఈ చిన్న ఇల్లే మమ్మల్ని కాపాడింది. మమ్మల్ని క్షమించు చిచ్చు. పర్వాలేదు ఈ చోట. కష్టం వచ్చినప్పుడు మన ఇల్లు ఎంత పెద్దది అన్నది కాదు, మన మనసు ఎంత పెద్దది అన్నదే ముఖ్యం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. బయట వర్షం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఇల్లు కదిలిపోయేలా వస్తూ ఉంటాయి. యువకులైన చిన్ను, బన్ను ఒక మూలన కూర్చొని గంభీరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నగా, వాతావరణం చూస్తుంటే ఆందోళనగా ఉందిరా. మా ఇల్లు నిలబడుతుందో లేదోనని భయం వేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఇల్లు చాలా గట్టిది అని చెప్పేది, కానీ ఈ వర్షంలో మేము బయట పడిపోయాము. ఆందోళన పడుకున్న పన్ను, మా అమ్మ ఉంది కదా. మా అమ్మ చాలా తెలివైంది, మనకేం కాదు. ఈ తాటాకుల ఇల్లు చాలా దృఢమైంది. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా చిచ్చుకాకి ఇంటికొస్తారు. వాళ్ళ ఇల్లు కొద్దిగా లీక్ అవ్వడంతో చిచ్చు ఇల్లు సురక్షితంగా ఉంటుందని వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. తుని పిచ్చుక లోపలికొస్తూ, చూడు, మీరంతా ఇక్కడే ఉన్నారా? చాలా మంచి పని చేశావు చిచ్చు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చావు. బయట చాలా దారుణంగా ఉంది వాతావరణం. హాయ్ పన్ను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మనమంతా కలిసున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు.
రాత్రి కూర్చో, అందరం కలిసే ఉన్నాం. కానీ ఈ వర్షంలో అందరికీ ఆకలి వేస్తున్నట్టుంది. చలి కూడా ఎక్కువగా ఉంది. నా దగ్గర కొద్దిగా బియ్యము, నువ్వు తెచ్చిన కూరగాయలు ఉన్నాయి. నేను మట్టి పొయ్యి మీద వేడివేడిగా ఏదైనా వండుతాను. తింటే చలి తగ్గుతుంది. మహిగ్రద్ద ఆశగా అవును చిచ్చు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. చలికి కడుపులో ఆకలి మండుతోంది. కానీ ఈ వర్షంలో పొయ్యి ఎలా వెలుగుతుంది? నా దగ్గర ఎండు పుల్లల లోపలే భద్రంగా ఉన్నాయి. నేను ఇప్పుడే పొయ్యి రాచేస్తాను. ఇంటి లోపలున్న చిన్న మట్టి పొయ్యి వెలిగిస్తుంది. పొయ్యి వెలగ్గానే ఇల్లంతా వెచ్చగా మారుతుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి తాజా వంకాయలు, టొమాటోలు, బియ్యం వేసి గుమగుమలాడే వేడివేడి మసాలా కిచిడి వండడం మొదలు పెడతారు. ఆ వంట వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. చోటు చిలుక వాసన పీలుస్తూ, వా చిచ్చు, తుని, ఈ వాసన ఎంత అద్భుతంగా ఉందో. నేను ఎన్నో ఖరీదైన భోజనశాలల్లో తిన్నాను, కానీ ఈ ఆపద సమయంలో ఈ చిన్న ఇంట్లో వస్తున్న ఈ వంట వాసన నాకు అమృతంలాగా అనిపించింది. నిజమే చోటు, మన దగ్గర ఎంత డబ్బున్నా ఈ చలిలో మనకి ఆకలి తీర్చే ఈ వేడన్నం కంటే ఏది గొప్పది కాదు. మేము చాలా తప్పుగా ప్రవర్తించాము. అందరూ పొయ్యి చుట్టూ కూర్చొని చేతులు కాచుకుంటూ ఉంటారు. వాళ్ళకి చలి తగ్గి చాలా హాయిగా అనిపిస్తుంది. అమ్మా, ఈ మట్టి పొయ్యి భలే ఉంది కదా. మన ఇంట్లో ఆధునిక పొయ్యి ఉంది, కానీ ఈ మట్టి పొయ్యి వెచ్చదనం చాలా బాగుంది. నేను కూడా రోజు ఇక్కడికి వచ్చి మీతో సమయం గడుపుతానమ్మా. చోటు చిలుక నవ్వుతూ కళ్ళల్లో నీళ్లతో, సరేనా బన్ను, నీ ఇష్టం. చిచ్చు ఆంటీ నిన్ను ఎప్పుడైనా రాణిస్తుంది. కాసేపటికి కిచిడి పూర్తిగా తయారవుతుంది. చిచ్చుకాకి తాటాకులను శుభ్రం చేసి అందరికీ వేడివేడిగా కిచిడి వడ్డిస్తుంది. అందరూ కలిసి ఆ ఆకుల మీద వేడన్నం తింటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. మహిగ్రద్ద తింటూ, అబ్బా, ఈ రుచి చాలా బాగుంది చిచ్చు. నేను నా జీవితంలో ఎంత రుచికరమైన ఆహారం తినలేదు. నా కడుపు, మనసు రెండు నిండిపోయాయి. చూసారా మహిగారు, ప్రేమతో వండిన ఏ వంటైనా అమృతంలాగే ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. అవును తల్లి, ఈ రోజు నాకు చాలా మంచి బుద్ధి వచ్చింది. మేము మా డబ్బులో ఇల్లు చూసుకుని గర్వపడ్డాం, కానీ ఈ భారీ వర్షాలు మా గొప్పలు ఏవి మమ్మల్ని కాపాడలేకపోయాయి. చిచ్చు చూపించిన ఈ ప్రేమ, ఆశ్రయం లేకపోతే మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సరేలే చోట, జరిగిన దానికి బాధపడకండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అదే చాలు. మనం ఎప్పుడు ఇలాగే కలిసికట్టుగా ఉండాలి. అడవిలో ఏ పక్షికి కష్టం వచ్చినా మనమంతా ఒక్కడిగా నిలబడాలి. అందరూ కడుపు నిండా తిని ఆనందంగా నిద్రపోతారు. పెద్దలు, యువకులు కూడా ఆ రాత్రి ఆ చిన్న మట్టింట్లో చాలా వెచ్చగా ప్రశాంతంగా గడుపుతారు. బయట వర్షం మెల్లిగా తగ్గిపోతుంది. ఆకాశంలో నక్షత్రాలు రావడం మొదలవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఎంతో అందంగా ఉదయిస్తాడు. అడవి మొత్తం పచ్చగా కొత్త జీవంతో మెరిసిపోతూ ఉంటుంది. చోటు, మహి మెల్లిగా లేచి చిచ్చుకాకి, తుని పిచ్చుకకి నమస్కారం చేస్తారు. చిచ్చు, మేము ఇంకా వెళ్తాము. మా ఇల్లుని సరి చేసుకోవాలి. కానీ ఈ రాత్రి మేము నేర్చుకున్న పాఠం మా జీవితంలో మర్చిపోలేము. ఇక నుండి నేను ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. నీ ఇల్లు ఎప్పటికీ మాకు ఒక దేవాలయం లాంటిది. అవును చిచ్చు, చాలా చాలా థ్యాంక్స్. నీ రుణం మేము తీర్చుకోలేము. చిన్ను, నువ్వు చాలా మంచి అడవిరా. బన్నుతో రోజు కలవడానికి మా ఇంటికి రా. ఖచ్చితంగా మహి ఆంటీ, నేను వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి చిచ్చు, మహి గారు. మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు మా ఇంటికి రండి. మనమంతా ఎప్పటికీ స్నేహితులమే. చోటు చిలుక, మహిగ్రద్ద ఎంతో వినయంతో తమ గర్వాన్ని పూర్తిగా వదిలేసి తమ ఇళ్లకు వెళ్లిపోతారు. తుడి పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా చిచ్చుకి బాయి చెప్పి ఆనందంగా తమ ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి తన కుమారుడు చిన్నుని దగ్గరికి తీసుకుని సంతోషంగా ఆకాశం వైపు చూస్తుంది. చూసావా చిన్నగా, మన ఇల్లు చిన్నదైనా అందరినీ ఆదుకుంది. మన మనసు ఎప్పుడు చల్లగా ఉండాలిరా. అవునమ్మా, నీకంటే గొప్పమ్మ ఈ లోకంలో ఎవరూ లేరు. నాకు మన ఇల్లే చాలా ఇష్టం. అలా చిచ్చుకాకి తన మంచి మనసుతో పొగురుపోతు చుట్టాల్లాగా వచ్చిన చోటు మహిళ గర్వాన్ని అణచి వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే మంచి గుణపాఠం నేర్పుతుంది. ఆ రోజు నుండి అడవిలో పక్షుల మధ్య ప్రేమ, స్నేహం ఇంకా గట్టిగా పెరిగిపోతాయి. అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు.